కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆత్మను హత్య చేశారని ఆయన మండిపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని జైలుకు పంపారని దుయ్యబట్టారు. మీడియా గొంతును కూడా నొక్కేశారని అమిత్ షా నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆత్మను హత్య చేశారని ఆయన మండిపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని జైలుకు పంపారని దుయ్యబట్టారు. మీడియా గొంతును కూడా నొక్కేశారని అమిత్ షా నిప్పులు చెరిగారు.